మహి, నీతో కొంచెం మాట్లాడాలి. మీ అత్త పర్మిషన్ తీసుకున్నావా మరి? ఏమన్నావు? ఏం లేదులే, చెప్పు. దేని గురించి మాట్లాడాలి? నువ్వు ఆ రోజు అటాక్ టైంలో ఇదంతా ఎవరి ప్లానో చూసావు కదా, చాలా టెన్షన్ కూడా పడ్డావు. మళ్ళీ ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి? చూడు, నీ మంచి కోసమే చెప్తున్నాను. మీ నాన్నను అలా వెనకేసుకుని రావడం అంత మంచిది కాదు. మరి మీ వెనక తిరగడం మంచిదే అంటారా? మహి, అసలు నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? మీరు మాత్రం నన్ను అందరి ముందు పట్టుకున్న చేయి వదిలేసి వెళ్ళిపోవచ్చు, నేను మాత్రం మీరు చెప్పిందే వినాలా? వసు, సిచ్యువేషన్లో సీరియస్నెస్ చూసాక కూడా నువ్వు ఇలా మాట్లాడతావేంటి? ఇది నీ ప్రాణాలకు సంబంధించిన విషయం. ఈ టైంలో రిస్క్ చేయకు. రిస్క్ చేయకపోతే లైఫ్లో మిగిలేది రస్కే బాబు. వసు, ఏం నడుస్తుంది నీ మైండ్లో? మీరు ఎప్పుడు నా అస్తిత్వాన్ని నాకు తిరిగిస్తారా అని నా మైండ్లో నడుస్తుంది. అర్థం కాలేదా? కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా? చెప్తాను, విను. కొన్నిసార్లు వసు వసు అంటారు, కొన్నిసార్లు మహి మహి అంటారు. నా అసలు అస్తిత్వం ఏంటో మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని అప్పుడు నా మైండ్లో ఏం జరిగిందో అడగండి, చెప్తాను. సరేనా? సో స్వీట్, గుడ్ బాయ్. ఇలా నేను చెప్పిన వాటన్నింటికి తలూపుతూ ఉండాలి, సరేనా? గుడ్. నేనేం అడిగాను, తనేం చెప్పి వెళ్ళిపోయింది? అసలు సంబంధం లేకుండా మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయింది ఏంటి? నువ్వు సూపర్ హీరో నాన్నా. అదేంటి అంశు కుట్టి, ఎందుకు అలా పిలవాలనిపించింది సడన్ గా నీకు? మొన్న స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ కి నువ్వు ఒక బొమ్మేసావు కదా నాన్నా, గుర్తుందా? గుర్తుంది. నేనే కాదు నాన్నా, మా క్లాస్ లో మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నలతోనే వేయించుకొచ్చారు. కానీ వాళ్ళందరివి వాళ్ళ నాన్నలే వేశారని టీచర్ ఈజీగా గుర్తుపెట్టేశారు. ఒక్క నువ్వేసింది మాత్రం ఇది ఖచ్చితంగా పెద్దవాళ్ళు వేసిండరనుకొని నేనే వేశానని చెప్పి టీచర్ నాకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. చూస్తున్నా తల్లి కూతుళ్ళిద్దరినీ చూస్తున్నా. మీరు ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలు మీరు. భగవంతుడు మీకు విశ్వాసం అనే ఒక పదార్థాన్ని పెట్టడమే మర్చిపోయాడు. ఎప్పుడు నా మీద జోక్స్ వేసుకోవడంలోనే మీరు ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రమిదల్లో నూనె పోసి వెలిగిస్తారు, కానీ నేను మాత్రం మీ ఇద్దరి సరదాలకి ఒక ప్రమిదలా మారి మీ ఆనందం కోసం పూర్తిగా ఆహుతైపోతున్నాను. అయ్యా బాబోయ్ నానా, ఇన్ని కష్టమైన తెలుగు మాటలు ఒకేసారి మాట్లాడేశావు. ఇంతకీ నువ్వేం చెప్దామనుకున్నావు? సారీ నానా,
నువ్వు నిజంగా నా సూపర్ హీరోవే. ఏం అక్కర్లేదులే, వెళ్ళు.